రైట్ సార్, ఒక 2 క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి, టైం కూడా అయిపోతుంది, మీ టైం చాలా తీసుకున్నాను నేను. సో మహిళల పైన దాడులకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేస్తున్నారు. మహిళలపైన దాడులను అరికట్టడంలో ఫెయిల్ అయింది, గతంలో షీ టీమ్స్ ఉండే ఇంకేదో చేశాము, ఇప్పుడు అది ప్రాపర్గా లేదు అనే విమర్శ వస్తుంది. రీసెంట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించిన అంశం ఒకటి ఉంది, దానిలో ప్రభుత్వం ప్రాపర్గా యాక్ట్ చేయలేదు లాంటి ఒక విమర్శలు మీ ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. అంటే నేను అనేది మహిళల దాంట్లో నువ్వు పాత కేసులు ఇప్పుడు క్రైమ్ చూడు, మేము నియంత్రించింది చూడు, గతంలో జరిగిన బ్రూటల్ రేప్స్ కానీ టీఆర్ఎస్ లీడర్లే ఇన్వాల్వ్ అయ్యి మహిళల మీద చేసిన దాడులు కానీ అన్నీ లెక్క తీసుకో. ఎస్, నువ్వు అన్నది బండి సంజయ్ గారి వివాదం జరుగుతుంది. మొట్టమొదట 8th రోజు 8వ తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది, మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. వితిన్ ఏ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్ చేసినాం. ఒక కంప్లైంట్ వచ్చినాక 24 గంటల లోపల ఆ అమ్మాయి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ అనేది ఎవరు ప్రూవ్ చేయాలా? ఇమ్మీడియట్గా అమ్మాయితోనే వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసినాం. 10th రోజు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్. వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదేముంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ. రకరకాల దేశంలో ఏ మూలన ఐఎస్ఐ దాడులు జరుగుతూ కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చిండు. కంప్లైంట్స్ను బేరీజ్ వేసుకోవడమే కాకుండా ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో చట్టబద్ధంగా ఒకవేళ అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి 1,000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటారు? రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించడానికి మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఇప్పుడు ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవ్వరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసిండ్రు సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా, ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీలైనా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉన్నారో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని, నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలనుకుంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టిన కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టిన అంటే వాట్ ఈజ్ మై కమిట్మెంట్? ఫోక్సో కేసు ఎందుకు పెడతాం? ఏదో అమ్మాయి వచ్చింది, మదర్ వచ్చింది, మదర్ కంప్లైంట్తోని ఫోక్సో కేసులు పెట్టడం సీరియస్ సెక్షన్స్ పెట్టలేము. బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే మనం చేయాలి. ఈ చట్టంలో ఉన్న నిబంధన. సో ఇప్పుడు కొన్నిసార్లు మైనర్ పిల్లలు ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమ విషయం తల్లిదండ్రులకు నచ్చకపోతే తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపానికి వస్తారు, కొన్నిసార్లు డిఫరెంట్గా వాటి మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. ప్రభుత్వం అనేది అసర్టైన్ చేసుకోవాలి కదా. దట్టు ఒక ప్రధానమంత్రి వచ్చే ముందలా వచ్చిన 2 ఫిర్యాదులు, అక్కడనేమో హానీ ట్రాప్ అని బండి సంజయ్ కుటుంబం కేసు పెట్టింది, ఇక్కడేమో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వీళ్ళు కేసు పెట్టారు. రెండింటిని పరిశీలించడానికి పోలీసులకు కనీసం 24 గంటలని పడితే వాళ్ళు ఇచ్చింది రాత్రిపూట. ఒక ఆయన 8వ తారీఖు 5 గంటలకు ఇస్తే ఇంకొకరు 8వ తారీఖు 9 గంటలకు ఇచ్చారు. 9వ తారీఖు నాడు ఎంబడే మేము రంగంలో దిగి పోలీసులు మొత్తం తీసుకొని మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసిన 9వ తారీఖు. 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి మొత్తం నేను పర్యటనలో ఉన్న మొత్తం వ్యవస్థ ఉంది.
11 పొద్దున్నే నేను సమీక్ష చేసి ఒక ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి కంప్లీట్గా డీటెయిల్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి బండి సంజయ్ ఇంటికే కాదు, బండి సంజయ్ బావమరిది ఇంటికి ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈరోజు పంపించినాం. ఓకే. ఎక్కడన్నా ప్రభుత్వం కేసుని ఏమైనా డైల్యూట్ చేసిందా? రైట్. ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. Definitely no. ఇట్లాంటి కేసులలో ఇప్పుడు కొడుకు ఏదైనా తప్పు చేసిండు Definitely అంటే no. బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటుండ్రు? ఇప్పుడు బండి సంజయ్కి బీఆర్ఎస్ వాళ్ళకు పొసగలేదా, పొసిగిందా, ఎక్కడైనా తేడా వచ్చిందా, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటే, ఆయన ఐపీఎస్ కాదు, ఇప్పుడు ఈజ్ నో మోర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయిపోయింది. ఓ గడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ గడీల దగ్గరనే గులాంగిరి చేస్తున్నాడు. పోలీసులు బెదిరిస్తున్నారు బాధిత కుటుంబాన్ని అని ఎవరికి అవసరం ఉందా? పోలీసు బెదిరిస్తే కేసు ఎందుకు కడతాము? ఇప్పుడు ఇది మినిమం లాజిక్. కంప్లైంట్ వచ్చినప్పుడే పోక్సో కేసు కట్టిన ప్రభుత్వం బెదిరించినట్ట, లేకపోతే బాధితురాలు పక్షాన నిలబడ్డట? ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం సెక్షన్స్ ఆల్టర్ చేస్తే మేము బాధితురాలు పక్షాన్ని ఉన్నట్ట, లేకపోతే అవతల పక్షాన్ని ఉన్నట్ట? ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లము కేటీఆర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, బండి సంజయ్కి పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ రాజకీయాలలో వాళ్ళు ఏమన్నా తెలుసుకొని ఎవరినెవరైనా తిట్టుకొని ఎవరినెవరైనా కొట్టుకొని, ఇప్పుడు ఆయన ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే తిట్టిండు, వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నిండ్రు. ఆయన ఏమంటుండు, వాడు తిడితే నేను దాంతో నాకు తెలిసిన చదువు ఇదే అని ఆయన అంటుండు. నేనేమంటున్నా, ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించి కేసులు కచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తా అంటున్నా. ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మన బీజేపీ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ను కేసీఆర్ను జైల్లో పెడతలేడు, వీళ్ళిద్దరు కుమ్ముక్కైనరు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు కుమ్ముక్కైనరు, బండి సంజయ్ని జైల్లో పెడతలేడు. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన కేసులు ఉంటే పద్ధతి ప్రకారం విచారణ ఛార్జ్షీట్లు ఫ్లైన్ చేసినాం. ఏసీబీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది కదా. నేను ఎవరి పట్ల, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా, నా పార్టీలో ఉన్న వాళ్ళనైనా చట్ట ప్రకారం విచారణ చేసి, ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. వైఎన్ఆర్ నేను క్లియర్గా చెప్తాను, ఇది పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించింది. ఏ చిన్న మిస్టేక్ విచారణలో ప్రభుత్వం చేసినా ఆ పిల్లల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్లు, 2 సర్టిఫికెట్లు ఉన్నాయని వాళ్ళకు ఫిర్యాదు చేశారు. నేను అసర్టైన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళాలన్నా, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోవాలన్నా, ఈ 3 రకాల సర్టిఫికెట్లు సేకరించాలంటే పోలీసుల కనీసం 24 గంటలు పట్టదా? ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ ఎక్కడుందో ఫస్ట్ మేము కనుక్కోవాలన్నా, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఎక్కడుందో తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో వివరాలు సేకరించాలన్నా, ఇవన్నీ తీసుకోకుండా నేను ఎట్లా ఒకవేళ కేసు కట్టిన అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో, అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. ఇప్పుడు ఒక రోజు లేట్ కావచ్చు ఆధారాలు సేకరించడం, శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆలస్యం కూడా వివరాలు సేకరించడానికి ఇది ఆలస్యం అని కూడా నేను అనట్లేదు. మేము ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్, నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించినా? 28 నెలలు అయింది. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కేటీఆర్కు బండి సంజయ్ మీద కోపం ఉండొచ్చు, అదే పార్టీలో వాళ్ళకి ఎవరైనా మిత్రులు ఉండొచ్చు, బీజేపీలో. కవిత గారే ఏం చెప్పిండ్రు, బీజేపీలో విలీనం చేయడానికి హరీష్ కేటీఆర్ నా దగ్గర జైలు ప్రతిపాదన తెస్తే నేను తిట్టేలా కొట్టిన చెప్పిందా? అంటే విలీనం చేయాలన్నప్పుడు మరి బండి సంజయ్ ఏమైనా వ్యతిరేకించిండా వీళ్ళను? మీ పగ ఏంది బండి సంజయ్ మీద? మీరేమన్నా కొట్లాడుకోండా? నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా, నేను సత్రం నడుపుతలేను. నేను ప్రభుత్వం నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. నేను బండి సంజయ్కు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది పిల్లలకు సంబంధించిన విషయము. దీన్ని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం, మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఏ ముద్దాయి కూడా తప్పించుకోడు. నేను బాధిత కుటుంబానికి అష్యూర్ చేస్తున్నా, 100% ఈ ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది. తప్పు చేసిన వాళ్ళను తప్పకుండా శిక్షిస్తుంది. ఇందులో మీకు ఒక విషయము, డిసెంబర్ 31, 2025 కంటే ముందు జరిగిన సంఘటనలే ఫిర్యాదులు ఉన్నాయి. జనవరి 1, 2026 నుంచి ఇక్కడి వరకు ఫిర్యాదుల సంఘటనలు లేవు.
ఓకే. 4-5 నెలల క్రితం జరిగిన సంఘటనల మీద ఫిర్యాదు వచ్చినప్పుడు 4-5 నెలల కింద ఎక్కడెక్కడ సంఘటనలు జరిగిన వివరాలు సేకరించడం కొంత సమయం పట్టదా? చేయాల్సిందే. చేసే ఇప్పుడు నిన్న జరిగిందో మొన్న జరిగిందో, నిన్న మేము ఎక్కడో వెళ్తే మా మీద ఇట్లా దాడి జరిగిందంటే ఆ విచారణ వేరు. December 31st నైట్ ఇక్కడ సంఘటన జరిగింది, October సో అండ్ సో డేట్ నాడు ఇక్కడ సంఘటన జరిగింది, ఆగస్టులో సో అండ్ సో డేట్ నాడు ఈ సంఘటన ఇట్లా కొన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. 4 నెలల వెనక్కి వెళ్ళి జరిగిన సంఘటనలని సేకరించాలంటే మేము టెక్నాలజీని వాడాలి. టెలిఫోన్ టవర్స్, అమ్మాయి అబ్బాయి టవర్స్ ఒక దగ్గర ఉన్నాయా లేవా సిగ్నల్స్, లేకపోతే ఎక్కడైతే వెళ్ళిందో అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, అక్కడ ఏమైనా ఫుటేజ్ ఉందా? పోలీస్ విచారణ అంతా ఓకే. అరే మరి అంటే మీరు సింపుల్గా ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకుని ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను సరే దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి జనరల్గా ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనండి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు. అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అగ్రెసివ్గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశ, స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా. రైట్ సార్ మీ టైం కూడా అయిపోయింది. జస్ట్ క్విక్గా 2 క్వశ్చన్స్ తీసుకొని క్లోజ్ చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే, మోదీ గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు హంసే జుడ్జావ్ అన్నారు మిమ్మల్ని. దానికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా చిట్ చాట్లో ఏదో చెప్పి వదిలేశారు. ఇక్కడ ఆన్ రికార్డ్ కెమెరాలు ఏం చెప్పారు ఆయన? కలిసి నడవమంటే దాని అర్థం ఏంటి? మేము మాట్లాడుకున్నది మీరు పొలిటీషియన్ మాత్రమే కాదు, పొలిటికల్ అనలిస్ట్ కూడా కదా. మీకు ఎలా అనిపించింది? అధికారిక కార్యక్రమంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రిగా వారు, ముఖ్యమంత్రిగా నేను అందులో పాల్గొన్నాను. మొదట నేను మాట్లాడినప్పుడు నేను వారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, వారి సహకారం వల్ల 10 సంవత్సరాలలో గుజరాత్ మోడల్ అని తయారు చేసి దేశానికి ఒక గొప్ప విధానాన్ని అందించినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి మన్మోహన్ సింగ్ గారు అంత మెగ్నానిమిటీ చూపిస్తే నువ్వు గుజరాత్ మోడల్ తయారు చేయగలిగినావు కదా ముఖ్యమంత్రిగా. ఈరోజు మీరు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మా తెలంగాణ ప్రజలు నా నుంచి కూడా తెలంగాణ మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆనాడు మోడీ గారు మీకు అందించిన సహకారం ఈనాడు మోడీ గారు రేవంత్ రెడ్డికి అందించాలి. దాంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, నీ సహకారం మాకు కావాలి స్పష్టంగా నేను చెప్పిన. అప్పుడు ఆయన వికసిత్ భారత్ గురించి చెప్పి ముజే జోజా నువ్వు ఏదైతే అంటే ఆ రోజుల్లో ఇచ్చినట్టు ఇస్తే నీకు సగమే వస్తాయి అన్నాడు. ఆ రోజున్న రూపాయి మారకం విలువ ఈరోజు ఇప్పుడే టీవీలో చూసిన 97 రూపాయలు అయినట్టుంది డాలర్. ఆ రోజు ఎంత ఉంది? 45 రూపాయలు 50 రూపాయలు ఉంది. సో ఈ కంపారిజన్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ విన్నాం సార్ మేము. కానీ ఆయన రేవంతాజీ అని పాజిచ్చి పర్టికులర్గా మాట్లాడాడు. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రోజు కూడా సహకరించలేదు, సహకారం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాలేదు, మాకు అనుమతులు అడగలేదు, మమ్మల్ని నిధులు అడగలేదు. జస్ట్ అప్కే ప్యార్ రహేతో బస్ హై ప్యార్ మే మై మర్ జాऊंगा అని చెప్పి మెదక్లో ఒకసారి అన్నాడు. ఆయన ప్రేమ అడిగిండు, నువ్వు మాత్రం నిధులు అడుగుతున్నావు, నిధులు అడగాలంటే మాతో కలిసి ఉండాలన్నాడు. నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దాం. వికసిత్ భారత్ నీకుంది, తెలంగాణ రైజింగ్ నాకుంది. ఈ 2 కలిస్తేనే ఈ దేశం, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించను. మా మధ్యలో 2 ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు మాట్లాడుకున్నాము. మోడీ గారికి నా కమిట్మెంట్ తెలుసు పాలిటిక్స్లో, ప్లస్ నేను నడుపుతున్న ప్రభుత్వం విధానం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు తావులేదు. ఆయన ఒకవేళ అక్కడ మాట్లాడినుంటే, పరేడ్ గ్రౌండ్లో ఇదే మాట్లాడినుంటే పార్టీ మీటింగ్ కాబట్టి చెప్పేటోని. మేము కలిసి పాటుకున్నదే
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం మైకుల ముందల్లే ఇద్దరం మాట్లాడుకున్నాం. దీంట్లో ఒకవేళ నువ్వు అనుకున్నది ఉంటే తెర వెనుక కూడా మాట్లాడుకోవచ్చు కదా నర్సింగ్. అవును. కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇంకెవరైనా ఇబ్బంది పెట్టడం కోసం బహుశా మిమ్మల్ని అలా ఇన్విటేషన్ ఇచ్చారు. అందరు ఎదురుగానే మాట్లాడిండు. ఇది అందరు బహిరంగంగా జరిగిందే. ఆయన ఓపెన్ ప్రపోజల్ కలిసి రమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రమ్మని. కేంద్ర ప్రభుత్వం మీరు అంత ఫార్మల్గా చెప్పండి. మీరు పొలిటీషియన్ కంటే కూడా పొలిటికల్ అనలిస్ట్గా చాలా బాగా పాలిటిక్స్ అనలైజ్ చేస్తారు, నాకు తెలుసు. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పాజ్ ఇచ్చి టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడితే దాన్ని రకరకాలుగా అనుకుంటే మంచిదే కదా. నాకు డిమాండ్ ఉందని నీకన్నా అర్థమైంది కదా. పోనీ రేవంత్ రెడ్డికి డిమాండ్ లేదు, అవుట్డేటెడ్ కాదు, రేవంత్ రెడ్డికి డిమాండ్ ఉంది అనేది అర్థమైంది కదా. డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అంతా. సో రేవంత్ రెడ్డికి ఈ దేశంలో డిమాండ్ ఉంది, అది తెలంగాణ ప్రజలకు గౌరవము. నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా, నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకే పనిచేస్తా. నాకు గొప్ప అవకాశం అనుకుంటున్నా సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయడం. సోనియా గాంధీ గారు లేకపోతే ఇంకా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం అనేది నిజం కళ కాకపోయిండే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా ఈ తెలంగాణ సమాజం తరఫున సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయాలనేది నా భావన. నేను 2017లో కాంగ్రెస్లో చేరినప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, కనుచూపు మేరలో వస్తుందన్న ఆశ కూడా లేదు ఆ రోజు. టీడీపీలో చేరినప్పుడు కూడా టీడీపీ అధికారంలో లేదు. సో నేను ఏ రోజు కూడా ఒక రోజు పార్టీ 2007లో నేను చంద్రబాబు నాయుడు గారితో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు, ప్రభుత్వం ఎంత బలంగా ఉండేనో తెలుసు రాష్ట్రంలో, కేంద్రంలో. 2017లో నేను కాంగ్రెస్లోకి పోయినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు అధికారంలో ఉన్నారు, ఎంత బలంగా ఉండేనో నీకు తెలుసు. అయినా నేను పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో నేను నా మనసుకు నచ్చినట్టుగానే చేస్తా. నేను అవకాశాల కోసం అవకాశవాదిగా నేను వ్యవహరించను. నేను పార్టీ మారిన ప్రజలు నన్ను ఎందుకు ఆమోదించను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను ఎందుకు హక్కున చేర్చుకున్నారంటే నేను నిబద్ధతతోని చేరిన అనేది వాళ్ళు విశ్వసించారు కాబట్టి. ఎగ్జాక్ట్గా 3 ఏళ్లలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయినా, 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయినా, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిన్న వివాదం లేకుండా, చిన్న సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన. సో ఇక్కడ నేను కన్విక్షన్తో చేస్తాను. నేను చేసేటివన్నీ 100% కరెక్ట్ అని నేను చెప్పను. 10 పనులు చేస్తే 3-4 తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకొని ముందుకు వెళ్తా. అన్నీ మనం చేసేటప్పుడు మంచి జరగాలనే చేస్తాము. మీరు కూడా ఒక 5-10 ప్రశ్నలు అడిగినారు. దీంట్లో ఒక 3-4 బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక 2-3 యావరేజ్గా ఉంటాయి, ఒక 2-3 కొంతమందికి నచ్చకపోవచ్చు, అవసరమా ఇది అని అనుకోవచ్చు. కాకపోతే ఏం చేయకుంటుంటే ఏ తప్పు జరగదు. 10 పనులు చేస్తే 2 తప్పులు జరుగుతాయి, అవి సవరించుకొని ముందుకెళ్ళాలి. మీ పార్టీ కార్యకర్తల నుంచి చాలామంది చెప్తున్నమాట, మా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఓకే, కానీ జిల్లాల్లోకి ఎప్పుడు వస్తారు, జనాల్లోకి ఎప్పుడు వస్తారు, కార్యకర్తలకు ఎప్పుడు వస్తారు, పాదయాత్ర టైంలో కలిసిన వాళ్ళు కావచ్చు, చాలామంది గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పండి అని చెప్పారు. డెఫినెట్గా నేను రెగ్యులర్గా నువ్వు చూడు ఎవ్రీ 15-20 డేస్కు జిల్లాల ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ అధికారులు కానీ, నాయకులు కానీ, పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని అత్యంత సమయము ఇక్కడ కేటాయించి దీన్ని పట్టాలెక్కించకుండా మళ్ళీ గ్రామాలకు వెళ్ళినా. ఒకప్పుడు నేను సమస్యల్ని లేవనెత్తడానికి గ్రామాలకు వెళ్ళినా, ఇప్పుడు సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాలి. పరిష్కరించాలా అంటే నాకు నిధులు ఉండాలి. నేను గ్రామానికి వెళ్తే రోడ్డు లేదు, స్కూల్ లేదు, లేకపోతే తాగునీరు లేదు అడిగితే నేను నిధులు అక్కడికక్కడ ఇవ్వాలి. లేకపోతే ఆ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇప్పుడు ఆదిలాబాద్ పోయినా తుమ్మిడేటి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కట్టాలన్నా, దాని అనుమతులు తీసుకురావాలన్నా నేను చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇట్లనే నా సొంత జిల్లాల పాలమూరులో అది కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు 60-70 ఏళ్ళ నుంచి ఇంకా ఏదో అసంపూర్తితోనే ఉన్నాయి. వీటిని చేయాలంటే ఇప్పుడు నాకు భూసేకరణ కోసమే ఎన్ని కావాలంటే ఒక 1500 కోట్లు కావాలన్నారు. 1500 కోట్లు ఒక మహబూబ్నగర్లో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకే కావాలంటే నేను నిధుల సమీకరణ మీద నేను సమయం కేటాయిస్తున్నా. ఇప్పుడు నేను కలవడానికంటే కూడా కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన సమస్యల్ని పరిష్కరించడం అత్యంత కీలకము. ప్రజలు అది కోరుకుంటున్నారు నా నుంచి. కార్యకర్తలు ఏంటంటే నాతో ఉన్న ఇంటిమసో లేకపోతే నాతో ఉన్న పరిచయమో ఒకసారి కలవాలని. అందుకే నేను మ్యాక్సిమం నా ఇంటికాడ ఎవరు వచ్చినా నేను కలుస్తాను. నా దగ్గర ఏం పెద్ద బ్యారికేడ్స్ ఉండవు, ఇవన్నీ ఏం వ్యవస్థ ఉండదు. నేను ఏ ఇంట్లో ఉన్నానో అదే ఇంట్లో ఉన్నా, జడ్పీటీసీ ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో, ముఖ్యమంత్రి అదే ఇంట్లో ఉంటున్నా. అదే విధంగా వచ్చిన వాళ్ళల్లో టీ తాగుతారు, నాతో 5 నిమిషాలు మాట్లాడతారు, పోతారు.